ఆదివైశ్యులందరూ సంఘటితంగా ఉండి అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆంధ్రప్రదేశ్ ఆదివైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ పిలుపునిచ్చారు. పిఠాపురంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో పిఠాపురం యు కొత్తపల్లి గొల్లప్రోలు మండలాల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీల ప్రమాణ స్వీకారం జరిగింది. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెలగా వెంకట నగేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్రంథి నారాయణరావు, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్, బోడా సతీష్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతన కమిటీ కార్యవర్గ ప్రతినిధులతో కాకినాడ జిల్లా అధ్యక్షుడు పులపర్తి కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా రేపాక రమేష్, ఖమ్మంపాటి శ్రీరామ్, యూకొత్తపల్లి మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కూరగాయల కృష్ణ, సూతామిల్లి సతీష్, గొల్లప్రోలు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ములుకూరి వెంకటరాజు, కేదార్శెట్టి లక్ష్మీప్రసాద్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేపాక రమేష్, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. మూడు కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాండి. ఇదివరకు మనం చిన్నప్పుడు పిఠాపురం నుంచి కాకినాడకి అటు ఇటు చెట్లు ఉండి ఇప్పుడు లేవు. అయితే నెట్టు చీరు అదే నీరు చెట్టు కార్యక్రమాలు చేసి మొత్తం అంతా కూడా హరితవర్ణం చేయాలని చెప్పేసి ఫస్ట్ కార్యక్రమం ఒకటి. పెద్దాపురం మట్టే శ్రీనివాస్ గారు హామీ ఇచ్చిన ప్రకారం కూడా మేము నడుచుకుందాం అనుకుంటున్నాము. కాకినాడ జిల్లా రాష్ట్ర ఆధ్వర్యంలో కూడా మన రోసయ్య గారు స్థాపించిన ఈ మహాసభ ఆధ్వర్యంలో కూడా అంతా మంచి చెయ్యాలని అనుకుంటున్నాం. మన పొట్టి శ్రీరాములు గారు 120 జయంతి ఉత్సవాలు కూడా ఈ సంవత్సరంలో జరుపుకుంటున్నాము. దాని ముఖ్య ఉద్దేశం ఈ రోజు కూడా మనం జరుపుకున్నాం. ఎవరికే వర్మ గారు మనకి ఇచ్చిన హామీతో ఏ వ్యాపారస్తులుగా సమస్యలు వచ్చినా సరే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా జిల్లా శాఖల యొక్క వారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆర్యవైశ్యులు కూడా ఎక్కడికెక్కడ వారిలో సమస్యలు సార్ట్అవుట్ చేసుకోవడానికి గురించి ఒక సంఘంగా ఏర్పడి ఐకమత్యంగా ముందుకు సాగుతున్నారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశారు. అటు టీజీ భరత్ గారికి కానీ మంత్రిగా, దుండి రాజేష్ గారికి కానీ చైర్మన్ గా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు. పొట్టి శ్రీరాములు స్మృతి వనం అమరావతిలో 7 ఎకరాల్లో నిర్మాణం చేసి ₹1 కోట్లతో భావి తరాలందరికీ కూడా మరి ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన పోరాట పటిమ, మరి ఆయన యొక్క విషయాలన్నీ కూడా తెలియాలన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమరావతిలో నిర్మాణం చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తారు.